ఆయన ఏమన్నాడు చూపిస్తాను రండి. సార్, జనసేన అధినేత ఈ మధ్యన హోంమంత్రి అమిత్ షా వద్దకు వెళ్ళారని ఏదో వైఎస్ జగన్ గారి మీద ఇబ్బంది పెట్టాలని చెప్పిన సందర్భం ఒకటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మొన్న మధ్యన చెప్పారు. అయితే అమిత్ షా చివాట్లు పెట్టి రాజకీయాల్లో నమ్మదగిన వ్యక్తి చంద్రబాబు కంటే జగనే బెటర్ అని అన్నట్టు కూడాను ఆయన అన్నారు. అది బాగా నవ్వుతున్నాడండి. ఫస్ట్ ఇప్పుడు సిద్ధాంత వైరుధ్యాలు ఉన్న పార్టీలు కదా, మాకు బీజేపీకి అసలు సంబంధం లేదని ఎప్పటికీ వైసీపీలో ఉన్న వాళ్ళు కొంతమంది మమ్మల్ని విమర్శిస్తూనే ఉన్నారు కదా. విమర్శిస్తున్నప్పుడు ఆయన మీద ఆరోపణ వచ్చినప్పుడు ఇది ఆరోపణలో తీసుకోవాలి. ఆయన ఆరోపణలో తీసుకోకుండా ఆయన ఏమవుతున్నాడండి, మగధీర సినిమాలో సీన్ ఉంటుందండి. ఆ సినిమాలో రామ్ చరణ్ గారు వచ్చి బ్రహ్మానందంతో నువ్వు సెకండ్ సెటప్ మెయింటైన్ చేస్తావు కదా అంటాడు. అనగానే రామ్ చరణ్ గారు వెళ్ళిపోతారు. ఈయన బ్రహ్మానందం గారు కోపం నటిస్తారు. ఫస్ట్ నటించి రామ్ చరణ్ గారు వెళ్ళిపోయి తలిపేసి సెకండ్ సెటప్, ఆహా ఆ ఊహ ఎంత ఆనందంగా ఉందంటాడు. సేమ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీకి శాశ్వత మిత్రుడు, బీజేపీకి అనుకూలమైన వ్యక్తి అని అమిత్ షా గారు అన్నారని ఎవరో చెప్తే అరే ఆ ఊహ ఎంత బాగుందని ఆనందపడుతున్నాడు. ఆయన ఖండించట్లేదు. మరి వైసీపీలో ఉన్న గొర్రెలు దీనికి ఏం చెప్తే సమాధానం, ఏం చెప్తారండి? ట్రోల్ అవుతుంది ఇప్పుడు. అది ఆయన చూసిన, ఆయనకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో అని చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడిని చూసినాడు, జగన్ని చూసినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తా ఉన్నాడు, జగన్ చేసిన పాలన చూశాడు. ఆయనే కాదు, ప్రజలంతా కూడా చూసినారు. కాబట్టి ఎవరి నోట్లో అయినా కూడా, ఎవరి నోట్లో నుంచి వచ్చినా ఇవే మాటలే వస్తాయి. సార్, జనసేన అధినేత ఖండించాడండి. ఆయన ఖండించాల్సింది ఎవరు? అరే ఆయన కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ ఓటర్లని, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తీసుకుని వైఎస్ఆర్ అని వాళ్ళ నాన్నగారి పేరు, కాంగ్రెస్ అని కాంగ్రెస్ పేరు తెచ్చి పెట్టుకున్న వ్యక్తి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో చేతులు కలపను, కాబట్టి కాంగ్రెస్ ఓటింగ్ అంతా నాకే ఓటు వేయండి అని ముస్లింల్ని, క్రిస్టియన్ని, దళితుల్ని నమ్మించి మోసం చేసిన వ్యక్తి ఈవేళ బీజేపీ మిమ్మల్ని శాశ్వత మిత్రుడిగా చూస్తుందంటే ముసిముసి నవ్వులను అవుతున్నాడు. అరే ఆ ఊహ ఎంత బాగుంది అంటున్నాడు. ఇంతకన్నా డబుల్ గేమ్ ఇంకోటి ఉందా? అరే పొత్తు పెట్టుకొని మేము పొత్తులో ముందుకెళ్తా ఉంటే మమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళు చాలామంది ఆ పార్టీలో ఉన్న ఆ క్రిస్టియన్, ముస్లిము, దళితులు మీరు బీజేపీని శత్రువుగా భావిస్తారు కదా. మరి మీ బాస్ ఏంటి ముసిముసి నవ్వులను అవుతున్నాడు? మీరు మమ్మల్ని దేశద్రోహులుగా, మమ్మల్ని మత ఛాందసవాదులుగా చూస్తున్నారు కదా కూటమిలో ఉన్నామని. మరి మీ బాస్ని ఏం మాట్లాడరా? ఇదేనా పద్ధతి? ఇంకో మాట కూడా చెప్తానండి. రాజశేఖర రెడ్డి గారి ఫోటో అంటే వైఎస్ఆర్ అని, ఈయన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ అని పెట్టుకోవచ్చు. కాంగ్రెస్ అనే తోక లేకపోతే ఇక్కడున్న కాంగ్రెస్ ఓటింగు, బీజేపీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించే ఓటింగు ఇతన్ని నమ్మదేమో అని ఆ కాంగ్రెస్కి వెన్నుపోటు పొడిచి కాంగ్రెసే నన్ను జైల్లో పెట్టిందని నమ్మించి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేసి, కానీ ఇతను మాత్రం కాంగ్రెస్ అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ ఓటింగ్ ఏదైతే ఉందో వాళ్ళని మోసం చేయడానికి. రెండోది వైఎస్ఆర్ గారి పేరు పెట్టుకున్నాడు. నిజానికి రాజశేఖర రెడ్డి గారికి, ఆయన భావాలకి, ఆయన సిద్ధాంతానికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏం సంబంధం ఉంది? రాజశేఖర రెడ్డి గారు ఆయన 40 సంవత్సరాలు ఆయన రాజకీయం చేశాడు. 40 సంవత్సరాలు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన ఏ రోజు పార్టీ ఫిరాయించలేదు. ప్రతి సంఘటనలోనూ, ప్రతి ఎలక్షన్లో కూడా బీజేపీని ఆయన సైద్ధాంతికంగా ఆయన ప్రత్యర్థిగానే భావించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి జగన్ గారు ఆయన గెలిచిన ఫస్ట్ దీని నుంచే డైరెక్ట్గా వాళ్ళ నాన్నగారికి ప్రత్యర్థి అయిన బీజేపీతో ఆయన కలిసి ఉన్నాడు. ఇప్పుడే తెలిసింది మనకి. ఇది సాక్ష్యం. ఈయన ఎలా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటారు? రాజశేఖర రెడ్డి గారి బ్రతుకంతా కాంగ్రెస్ పార్టీ, అలాగే సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని ఆయన పనిచేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసలు కాంగ్రెస్ అనే పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా చేసి ఆ కాంగ్రెస్ పార్టీ ఏది భవిష్యత్తు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. ఎలాగ ఈయనకి ఆయనకి కంపారిజన్ ఏం సంబంధం ఉందండి వీళ్ళిద్దరికీ? రాజశేఖర రెడ్డి గారు 40 సంవత్సరాలు రాజకీయం చేశారు. ఆయన 2004లోనో 2000లోనో ఆయన గెలిచేటప్పటికి ఆయన ఆస్తి ₹1 డబ్బులు లేక ఇల్లు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఇది 40 సంవత్సరాలు రాజకీయం చేసి. తండ్రి ఒక్కసారి ముఖ్యమంత్రి అవగానే 1,00,000 కోట్లు సంపాదించాడు ఈయన. రాజశేఖర రెడ్డి గారు అన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్న ఆయన మీద ఒక అవినీతి కేసు లేదు అప్పుడు దాకా. ఈయన వచ్చి ఒక్క టర్మ్కే దాదాపు 30 కేసులు ఈయన పెట్టించుకున్నాడు. 2, 3 కేసులు ఆయన మీద కూడా పెట్టించాడు. అలా ఇద్దరికి ఏం సంబంధం ఉందండి? అసలు రాజశేఖర రెడ్డి గారి పేరు వాడుకోవడానికి ఈయనకి ఏ హక్కు ఉంది? ఆయన సిద్ధాంతానికి వారసుడా, లేకపోతే ఆయన నిజాయితీకి వారసుడా, లేకపోతే అసలు దేనికి వారసుడు ఈయన?
కంప్లీట్గా ఆయన చేసిన ప్రతిదానికి వ్యతిరేకంగా పోతాడు ఈయన. ఆలోచించుకోవాలి మీరే. ఇది చూస్తే అసలు మనకి టైం సరిపోదు. నిజంగా ఏపీ భవిష్యత్తుకు మంచిదేనా ఈ తీరు అనేది? కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. డబ్బుల కోసం ఆశపడి వీళ్ళు చేసే ప్రచారం ఇలా ఉందండి, ఈ స్థాయిలో ఉంది. ఆయన డబ్బుల కోసం ఆశపడకపోతే ఒక పార్టీని ఎందుకు భుజానికి వేసుకోవాలి? మరొక పార్టీల మీద లేని అబద్ధాలు క్రియేట్ చేసి వాళ్ళ బంధాన్ని చెడగొట్టడానికి, వాళ్ళ మధ్యలో లేనిపోయిన అపోహలు క్రియేట్ చేయడానికి ఎందుకు ఇలాంటి లేనిపోయిన అబద్ధాలు చెప్పాలి? ఒక ప్రొఫెసర్ అయ్యుండి, ప్రొఫెసర్ అంటే ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దిన వ్యక్తే కదా. అబద్ధం ఆడరాదు అని చెప్పే ఒక మాస్టర్ గారే కదా ఆయన. అలాంటి ఆయనే అబద్ధాలు చెప్పే దుస్థితికి వస్తే ఇంకేముందండి? విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మీద అలా మామూలు ట్రోలింగ్ కాదండి, విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. ఈ మాట ఈయన ఇప్పుడు కాదండి, చాలా రోజుల నుంచి చాలా సార్లు చెప్పాడు. నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో కూడా ప్రతిదానికి ఏదో ఒక సోర్సు, ఒక ఫోటో, ఒక డాక్యుమెంట్ పెట్టాడు. పెట్టినప్పుడు ఇది అసెంబ్లీ సమావేశాల్లో ఉంది మీరు చూడండి అంటున్నాడు కదా, మరి దానికి ఎందుకు సోర్స్ పెట్టలేదు ఈయన? నిజంగా ఆయన మాట అనుంటే చంద్రబాబు నాయుడు గారు ఆ సోర్స్ కట్ చేసి నిన్నే చూపించవచ్చు కదా, లేదా అంతకుముందు అన్నాడు అప్పుడు చూపించవచ్చు కదా, లేదా వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు కూడా ఇదే పాటని చెప్పాడు అప్పుడు చూపించవచ్చు కదా, అప్పుడు ఎడిట్ చేయొచ్చు కదా, వెళ్ళారు మంచి ఎడిటింగ్ టీం ఉంది కదా. ఆయన అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి నువ్వు ఎలా వస్తావు చూస్తాను రేపు అని ఆ మాట పెట్టాలి కదా. ఎందుకు ఆ మాట పెట్టట్లేదు? ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైపోద్దనే ఆ గోబెల్స్ యొక్క ప్రచార తీరు ఎలాగైతే ఉందో అదే ప్రచార తీరును అవలంబిస్తారు జగన్ గారు. అది అబద్ధం. నువ్వు ఎలా వస్తావు అసెంబ్లీకి నేను చూస్తానన్నమాట చంద్రబాబు నాయుడు గారు అనడం అనేది అబద్ధం. ఓ ప్రతిపక్ష నాయకుడు ఒక సీఎం గారిని చంపేస్తారా? ఒక సీఎం గారిని చంపేస్తే ఆ తర్వాత కాలంలో వాళ్ళ కొడుకు సీఎం అయ్యి వదిలేస్తాడా? మీరు సీఎం అయ్యారుగా జగన్ గారు 5 సంవత్సరాలు. నిజంగా మీ నాన్నగారిని అలాగే ఎవరైనా చంపేసి ఉండుంటే ఎందుకు బయట తీసుకురాలేదు? మొత్తం అన్నీ మీ చేతుల్లో ఉన్నాయి కదా. ఆ రోజు లేనిపోయిన తప్పుడు కేసులు, లేనిపోయిన ఆరోపణలు చేసి ఆయన జైల్లో పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారిని. మరి మీ తండ్రి మర్డర్ కేసులో పెట్టలేపోయారే? దానికి ఎందుకు ఆధారాలు చూపించలేపోయారు? ఇప్పుడు ఎందుకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలో ఎవరో తీసి ఎడిట్ చేసి పెట్టారండి. అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్. వెంకటేశ్వర స్వామికి జరిగే అపవిత్రతని ఈ అవసరం డిస్కస్ చేయడం అంటేనే నేను నమ్మోషిగా భావిస్తాను దేశ. ఎందుకంటే ఆ పవిత్రత దెబ్బతింటే, వెంకటేశ్వర స్వామి పవర్ దెబ్బతింటే చాలా ప్రమాదం వస్తుంది దేశ. ఇప్పటికి కూడా ఒకటే చెప్తున్నారు దేశ, ఈ కాంగ్రెస్ సభ్యులు ఏమని అనుకోవచ్చు, చరిత్ర చెప్తున్న దేశ, వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో బాగుపడలేదు, బాగుపడరు. ఇది వాస్తవం. అది జరిగి తీరుతుంది. ఆ నమ్మకం నాకున్న దేశం. మీరేమీ చేయకపోతే మీరు బాధపడక్కర్లేదు. మీరేమైనా తప్పు చేస్తేనే బాధపడండి. మీరు కూడా మంచి చేస్తే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మా నాన్నగారు ఆయన ఎంత హుందా అంటే అండి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని, మరొక వ్యక్తిని ఇప్పటివరకు మనం చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడబోము. ఆయన మీ మాట అర్థమైందో లేదో, అంటే ఇక్కడ స్పీకర్ కొంచెం ప్రాబ్లం ఉంది. వెంకటేశ్వర స్వామికి ఎవరైనా అపవిత్రం చేస్తే వాళ్ళు బాగుపడ్డ చరిత్ర లేదు. ఇప్పటివరకు బాగుపడలేదు, ఇక ముందు కూడా బాగుపడరు. వెంకటేశ్వర స్వామి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీరు ఏమైనా తప్పు చేయకపోతే ఓకే, మీరు రిలాక్స్డ్గా ఉండండి. మీరు తప్పు చేస్తే కనుక ఖచ్చితంగా మీరు భయపడాల్సి ఉంటుంది. ఎవరో బాగుపడలేదు అన్నమాట అన్నాడండి ఆయన. ఎవరు చావు కూడా ఆయన కోరుకోడు. పలానా వాళ్ళు చచ్చిపోవాలి, వాళ్ళు చచ్చిపోతే నాకు పలానా పదవులు వచ్చేస్తాయి, లేకపోతే పలానా వాడు చచ్చిపోతే వాళ్ళ ఆస్తులు నాకు కలిసి వస్తాయనే ఆలోచన ఎప్పుడు ఆయన మాటల్లో మనం చూడడం ఆయన బుర్రలోనే ఉండదు అది. అలాంటిది ఈయన ఏం చెప్తున్నాడు, ఆయనేమన్నాడు, ఈయన ఏం చెప్తున్నాడు అండి. అయితే యాక్సిడెంట్ జరిగింది, మరి అది ఏ కారణాలతో జరిగిందో, మరి ఈయన సీఎం అయిన తర్వాత కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈయన సఖ్యతగానే ఉండేవాడు. ఒకవేళ కేంద్రం నుంచి అని ఈయన చేయొచ్చు, ఎందుకు చేయించలేదు? ఎందుకు ఈవేళ వచ్చి ఏదో ఆటలు అన్నాడు సోడు చాలేదు అన్నట్టు ఈవేళ వచ్చి విమర్శలేండి? మీరేమి సాధారణమైన వ్యక్తి ఏం కాదు కదా, సామాన్యుడు ఏం కాదు కదా జగన్ గారు. మీరు ఈ రాష్ట్రానికి ఒక సుప్రీంగా మీరు 5 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి కదా, 151 సీట్లు మీ దగ్గర ఉన్నాయి కదా.
నిజంగా మీ బాబాయ్ గారి కేసులో, మీ బాబాయ్ గారి చావులో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆ రోజు మీరు బయటపెట్టి ఆయన అరెస్ట్ చేయలేదే? మీ తాతగారి కేసులో ఏదైనా ఉంటే అది బయటకు తీసి తిరగదోడి, ఎందుకంటే 2016 కేసునే తిరగదోడినట్టు ఏదో యాక్ట్ చేసినట్టు సాక్ష్యాలు లేకపోయినా ఆయన అరెస్ట్ చేశారు కదా. మరి మీ తండ్రి గారి చావులో చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే మీరు ఎందుకు బయట తీయలేదు? ఎందుకండి ఈరోజు వచ్చి మాటలు ఎందుకు, ఉత్తొత్త మాటలు? ఆయన ఏమన్నాడో మీరు ఎలా క్రియేట్ చేస్తున్నారు? జగన్ గారి యాక్షన్కి గతంలో వైసీపీ వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ సరిపోతుందండి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ 4 రూపాయలు పెరిగింది రేటు. మరి పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? కనీసం ఇప్పుడన్నా తగ్గాలన్నా, తగ్గించాలన్నా? పెట్రోల్ డీజిల్ ధరలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గిస్తాడా? ముఖ్యమంత్రికి చేశానని చెబుతాడు కదా. డీజిల్ పెట్రోల్ ధర ప్రధానమంత్రి తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. నీకు దమ్ముంటే నువ్వు ఢిల్లీ వెళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడితే కేసులు భయపడి దొంగలాగా ఇక్కడెక్కడ తిరుగుతున్నావు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ 4 రూపాయలు వెధవా అని తిట్టాడండి ఎవరో కొడాలి నాని. అయితే జగన్ గారిని తిట్టారని అంటలేదు నేను. అలా ఎవరైనా కనుక పెట్రోల్ డీజిల్ పెరిగిందని అంటే కనుక అతన్ని తిడుతున్నాడు, తిట్టాడు ఈయన. ఆయన మాటలకి ఈయన కౌంటర్ చాలండి, వాళ్ళ మాటలే చాలు, మనమేం చెప్పాల్సిన పనిలే. దస్తగిరి గురించి కామెంట్ చేశాడు ఈయన. ఈ దస్తగిరి అనే వ్యక్తి, చంపిన వ్యక్తి, ఈ దస్తగిరి అనే వ్యక్తి ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏదైతే చెప్తా ఉన్నాడో, ఒక హంతకుడిని మీరు బయట చెప్తారో నిస్సిగ్గుగా బయట చెప్పుకుంటా తిరుగుతా ఉన్నాడు, వాడిని ఇడిచిపెట్టినారు, అమాయకుల్ని పట్టుకున్నారు అనే మాట మాట్లాడాడు. ఈ పొద్దు పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నా. ఈ పొద్దు హత్య చేయించిందే నువ్వు, ఈ పొద్దు మాట్లాడే అర్హత నీకు లేదు. వచ్చింటే బాలేదు. దస్తగిరి మెడలో కండు వేసుకుని ఉన్నాడు. జై భీమ్ భారత్ పార్టీ, జై భీమ్రావు భారత్ పార్టీ పేర్లు మార్చాడు. జాడ శ్రవణ్ కుమార్ పార్టీలో అతను ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఆ జాడ శ్రవణ్ కుమార్ ఎవరి దగ్గర ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాడు. ఎక్కడ మాట్లాడతాడు? ప్రెస్ మీట్లో అయినా సాక్షి మీడియా ఆయన కవరేజ్ ఇస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ బాబాయిని చంపినోడు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నట్టు? కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎవరి మీద వేస్తున్నారు ఆ బ్లేము? చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తున్నారు. సింపుల్ కదండి. దస్తగిరి జేబీఎం పార్టీలో ఉన్నాడు, జాడ శ్రవణ్ కుమార్ పార్టీలో. జాడ శ్రవణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆలోచించండి. దస్తగిరి ఎక్కడున్నాడో మీకే అర్థమైపోద్ది. ఈయన మాటలు చూడండి ఒకసారి. చంద్రబాబు గారు మీకు 77 ఏళ్ళ వయసు, బహుశా మీకు ఇది లాస్ట్ ఎలక్షన్ ఏమో. ఎప్పటి నుంచో ఇదే మాట అండి. మీకు ఎంత వయసు వచ్చింది, ఇదే లాస్ట్ ఎలక్షను, నెక్స్ట్ ఎలక్షన్ దాకా మీరు ఉండకూడదు, నెక్స్ట్ ఎలక్షన్ దాకా మీరు ఉండరు. ఎప్పుడు ఎవరో ఒకరు చావు కోరుకోవడమే. జగన్మోహన్ రెడ్డి గారు కాస్త సిగ్గుపడాలి మీరు. ఎందుకంటే ప్రత్యర్థి చావు కోరుకోడు సమర్థుడు ఎవరు. ప్రత్యర్థిని ఓడించాలని చూడాలి తప్ప ఆయన చనిపోతే మనం అందరం ఎక్కేయచ్చు, ఆయన ఎలాగన్నా చనిపోతే బాగుండును. ఏం పద్ధతి అండి ఇది? ఎందుకు చావుల గురించి? 100 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా బతికేవాళ్ళు ఉన్నారు, 40-50 సంవత్సరాలకే అర్ధాంతరంగా పోయేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వయసుకి చావుకి సంబంధం ఏంటి? 10 సంవత్సరాలు పసిపిల్లలు కూడా చనిపోతారు, 10 సంవత్సరాల్లో చనిపోతారు, 20 సంవత్సరాల యువకులు చనిపోతారు, 40 సంవత్సరాల్లో చనిపోతారు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాల పైన అంటున్నారు మీరు. అది ఎంత అదృష్టం అండి. అది దేవుడు సంపూర్ణ ఆయుష్ ఇచ్చారు ఆయనకి. మీరు ఎంత కోరుకున్నా ఖచ్చితంగా ఆయన ఇంకొక 4-5 ఎలక్షన్లు చూస్తాడు ఆయన. మీలాంటి వాళ్ళు ఎంత అనుకున్నా కానీ నిజాయితీగా ఉండేవాడికి ఎప్పుడు దీర్ఘాయుష్ ఉంటుంది. కానీ చావులు కోరుకోవడం ఏంటి? ఇప్పుడు ఆయన 74 సంవత్సరాలే చక్కగా ఎక్కేస్తాడు మెట్లు. మీకు 50 సంవత్సరాలే అంటారు, 55 ఎన్నో. మీరు కొబ్బరికాయ కొట్టాలంటే ఆ రాయి తీసి పైకి నిలబెట్టాలి. హెలికాప్టర్ ఎక్కాలంటే మీకు తెచ్చి నిచ్చెన వేయాలి. ఎలా ఉన్నాం మనం ఈ వయసులో? ఇప్పుడున్న తరంలో ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? 50 దాటిన దాంట్లోకి అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి కదా. కానీ ఆయన ఆ ఏజ్ వచ్చిన తర్వాత కూడా మీలాంటి ప్రత్యర్థుల్ని 10ల సంఖ్యలో 20ల సంఖ్యలో చూశాడు ఆయన. అయినా ఆయన అలా స్థిరంగా శిఖరంలో నిలబడ్డాడు. మనం మారుతున్నాం తప్ప ఆయన మారట్లే. ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. ఈ ప్రత్యర్థులు మాత్రం ఒకరొకరు మారుతున్నారు అంతే. ఇంకెంతకాలం ఇలా ఎదుటోళ్ళు చావులు కోరుకుంటారు? ఎంతకాలం ఈ చావుల గురించి? ఎంతకాలం ఈ శవ రాజకీయాలు?
77 ఏళ్ల వయసు, ఎలక్షన్లు వచ్చేసరికి 80 ఏళ్ళు. ఈ వయసులో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయడానికి సిగ్గుగా నీకు అనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు ఆయన దౌర్భాగ్యం రాజకీయాలు చేస్తుంటే ఇంతకాలం రాజకీయాల్లో ఆయన నిలబడలేడండి. 4 సార్లు ముఖ్యమంత్రి ఆయన అవ్వలేడండి. 2 సార్లు కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఆయనకి రాదండి జగన్ గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ ఏజ్లో కూడా చేస్తున్నారు ఏంటి అంటున్నారు, కానీ మీరు ఈ ఏజ్లోనే ఇంత బ్యాడ్ నేమ్ ఎందుకు తెచ్చుకున్నారు అని అడుగుతున్నాను నేను. మీకు ఇంకా రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది కదా, అంత భవిష్యత్తు ఉన్న మీరు ఎందుకు అప్పుడే ఇంత డిఫేమ్ అయిపోయి ఇంత నేల కూలిపోయారు? 151 నుంచి 11కు పడిపోయారు. మిమ్మల్ని ఆరాధించే ప్రజలు ఈరోజు మీరు తిట్టుకునే స్థాయికి పడిపోయారు. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఎన్ని అబద్ధాలు ఆడతాడో అన్ని అబద్ధాలు 5 సంవత్సరాల్లో ఎందుకు ఆడేసి మీ రాజకీయ భవిష్యత్తును ఎందుకు నాశనం చేసుకున్నారు? మీరు ఆయనకి నీతులు చెప్తారేంటి? ఆయన ఎంతో సాధించాడు. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి, ప్రాంతీయ పార్టీల్లో 4 సార్లు, అంటే 20 సంవత్సరాలు పైబడి ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఏళ్ల మీద లెక్కించే వ్యక్తుల్లో ఆయన ఒకడు. ఆయనకి మీరు ఏదో గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్టు మీరెళ్ళి ఆయనకి చెప్తారండి నీతులు. ఆయన ఎలాంటి రాజకీయాలు చేయాలో మీరు చెప్తారు ఎందుకు? మీరు ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్. మీరు ఒక్కసారి లక్కీగా అబద్ధాలతో గెలిచి యాక్సిడెంట్లుగా, రెండోసారి నేలమట్టం అయిపోయిన పొలిటీషియన్ మీరు. సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఆయన. ఈరోజు రాష్ట్రంలో 1 కోటి మంది ఉన్నారు. అలాగే దేశ విదేశాల్లో తెలుగుదేశం కరుడుగట్టిన కార్యకర్తలు ఉన్నారు. అంత సామ్రాజ్యాన్ని నిర్మించాడు ఆయన నిజాయితీతో. అరే ఆయనకి మీ సర్టిఫికేట్ ఏంటి? మీరు చేసింది ఒక్కసారి 10ల సంఖ్యలో 30 కేసులు ఇరుక్కున్నారు. 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చారు. బాబాయ్ కేసు అది మీ వైపు చూపిస్తుంది, మీ కుటుంబం వైపు చూపిస్తుంది. కోడికత్తి డ్రామా మీ వైపు చూపిస్తుంది, గులకరాయి డ్రామా మీ వైపే చూపిస్తుంది. 5-10 సంవత్సరాల్లో ఇన్ని నేరాలు చేసిన మీరు, ఇంత అవినీతి చేసిన మీరు చంద్రబాబు నాయుడు గారికి మీరు సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి సార్ ఇది? ఎందుకు మీ రాజకీయ భవిష్యత్తుని మీరే ఎందుకు సమాజ్ చేసుకున్నారు? ఆయనకి మీరు ఇచ్చేదే సర్టిఫికేట్. ఆయన కంప్లీట్ ఆయన పొలిటికల్ లైఫ్ అంతా కూడా విజయవంతంగా నడిచింది. ఎవడున్నాడు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రాష్ట్రంలో? వన్ అండ్ ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయనకి మీరు చెప్పేది ఏంటండి? మీ బతుకు మీరు చూసుకోండి, మీ భవిష్యత్తు మీరు చూసుకోండి. ఏదమ్మా? ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక అంశం మీద ప్రస్తావన వస్తే చాలు ఆయన బీపీ పెరుగుతూ ఉంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు బహుశా గుండాకి వెళ్ళిపోతాడు. అంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే ఇక్కడ కూడా ఆయన చనిపోవాలనే, ఇక్కడ కూడా ఆయన చావు గురించే. ఇక్కడే మీ చేతగానితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందండి. ఎప్పుడైతే ఇక చంద్రబాబు నాయుడు గారు ఉంటే నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, నన్ను ఎవరో దేకరో, ఇక అయిపోయింది నా సినిమా అని మీరు భయపడినంతకాలం ఆయన చావు కోరుకుంటారు మీరు. కానీ మీలాంటి వాళ్ళందరూ ఆయన చావు కోరుకున్నంతకాలం ఆయన ఆయుష్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మావిగాన్ అంటే ఆయన గుండాకి వద్దా? మీరు మావిగాన్ అన్న తర్వాత మీ పార్టీలోని చాలామంది మేమే చిరగబడ్డారు. మీ పార్టీ కరుడు కట్టిన ఎనలిస్టులు కూడా మిమ్మల్ని ఏంటి మావిగానే ఏంటి దరిద్రం అని మిమ్మల్ని వదిలేసిపోయారు. మీ చుట్టూరా చూసుకోండి. ఫస్ట్ మావిగన్న మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 రాజధానులా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధానా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగే రాజధానా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నోటుకు వచ్చిందంతా మాట్లాడతారా? మిమ్మల్ని తీసి పక్కన కూర్చోబెట్టాక ఇప్పుడు మావిగాని గుర్తొచ్చిందా? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరా ఇప్పుడు గుర్తొచ్చాయా? మీరు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాలే? ఏమంటే ఇలా చెప్పడానికి సిగ్గు అనిపించట్లేదండి? కాస్తైనా సిగ్గు అనిపించట్లేదా? ఎన్ని మాటలు మార్చారు మీరు రాజధాని గురించి. రాజధాని అంటే మీకు ఎందుకు అంత ద్వేషం? అది ఖమ్మోళ్ళు రాజధాని అని ఒకసారి, లేకపోతే అక్కడే బాగుపడాలా, కర్నూలు వాళ్ళు బాగుపడకూడదా, వైజాగ్ వాళ్ళు బాగుపడకూడదా అని మరొకసారి ఈ వర్గ వైషమ్యాలు రేపటం, ప్రాంతీయ విద్వేషాలు రేపటం. ఎన్ని చేస్తారు సార్ మీరు? ఎప్పటికీ కూడా మీ పార్టీ వాళ్ళు, మీ అనలిస్టులు, మీ యూట్యూబర్లు మీ మీదే చిరాకు పడినా కూడా ఇంకా మావిగానని మీరు సమర్థించుకోవడమే కాదు, అది చూసి ఆ తెంగర నిర్ణయం కోసం చంద్రబాబు నాయుడు గారి గుండె ఆగిపోద్దా? ఏంటండి ఇలాగైతే మీ పార్టీ ఎలా నడపగలరు మీరు?
ఇవి మాకేం బాధ లేదండి, మాకు చాలా హ్యాపీ మీరు ఎలా ఉన్నంతకాలం. మీరు ఎలా మాట్లాడినంతకాలం మాకు పోటీయే లేదు, మాకు ప్రత్యర్థే లేడు ఈ రాష్ట్రంలో. తప్పు కదా, గుండాకు పోయి చచ్చిపోతాడు, ఎందుకు ఈ చావులు కూడా ఎందుకు? బీపీ పెరుగుతా ఉంది. ఎప్పుడైనా మీరైనా పొరపాటున అనండి, ఎప్పుడైనా మావిగన్ గురించి మీ కమెంట్స్ ఏంటి సార్ అని. గుండె ఆగిపోకపోతే అదృష్టం. ఈ మాట విన్నప్పుడు, ఈయన మాట అన్నప్పుడు ఒకసారి ఆ జర్నలిస్టుల వైపు ఒకసారి కెమెరా తిప్పితే బాగుండు. ఎందుకంటే వాళ్ళు ముసుముసి నవ్వులు నవ్వుకుంటూ నవ్వు ఆపుకుంటూ ఉంటారు. ఆ మావిగన్ అనేది మిమ్మల్ని ముంచేసింది. ఆ మావిగన్ అనే నిర్ణయం మిమ్మల్ని ఇంకో 30 సంవత్సరాలు వెనక్కి లాక్కుపోయింది, మిమ్మల్ని మీ పార్టీని. ఇన్ని మాటలు మార్చిన తర్వాత ఒక వ్యక్తికి క్రెడిబిలిటీ లేకపోతే రాజకీయాల్లో నిలబడడం సాధ్యం కాదు అని వాళ్ళు ముసుముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. అంతే తప్ప మావిగన్ గురించి ఇక్కడ గుండెలు ఆగిపోయే వాళ్ళు లేకపోతే రక్త కన్నీరు కాచేసేవాళ్ళు లేరు జగన్ గారు. మావిగన్ అనేది ఒక తింగర నిర్ణయం, అది ఆ పేరు ఒక తింగర పేరు. ఒకవేళ నిజంగా ఆ 3 ప్రాంతాలను కలిపి పెట్టాలన్నా ఒక మంచి పేరు ఏదైనా పెట్టాలి తప్ప అందులో ఒకటి ఇందులో ఒకటి ఇందులో ఒకటి తెచ్చి పెట్టరు. నేను అంతకుముందు కూడా చెప్పాను, మీకు కుమార్తె లేకపోతే కుమారుడు పుట్టినప్పుడు వాళ్ళకు ఒక కొత్త పేరు, కొత్త ఐడెంటిటీ ఇస్తాం తప్ప నాన్న పేరులో ఒక అక్షరం, అమ్మ పేరులో ఒక అక్షరం, నాన్నమ్మ పేరులో ఒక అక్షరం, తాత పేరులో ఒక అక్షరం తెచ్చి పెట్టరు. అది ఎక్కడా లేదు. అది ఒక ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత తింగర నిర్ణయం, తింగర స్టేట్మెంట్. అది ప్రజలు నవ్వుకుంటారు అలాంటివి విన్నప్పుడు. దానికి 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు కంగారు పడిపోతున్నారా? కంగారు అయిపోయి గుండె అయిపోయి బీపీ పెరిగిపోతుంది. ఏంటండి, ఏంటి ఎక్స్పెక్టేషన్లు ఏంటి? ఇంత ఎందుకే ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు? ఆ నిర్ణయం ఒక కామెడీ నిర్ణయం అని మీకు ఎవరు చెప్పట్లేనట్టుంది మీ పార్టీలో. అదొక తింగర నిర్ణయం, ఒక కామెడీ నిర్ణయం. ఎవరో పిల్లల్ని తీసుకొచ్చి పేరు పెట్టమంటే దేవుడు అన్నారు మీరు. అది ఎంత కామెడీగా ఉండి అప్పుడు నవ్వుకున్నారో, ఇప్పుడు ఈ రాజధానికి మీరు పెట్టిన పేరు కూడా అంతే కామెడీ అండి. అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు సార్? ఇక ఆయన శవ రాజకీయాల కోసం చెప్పుకొచ్చాడండి. అది ఇప్పుడు వినిపించలేను, కానీ నేను 40 సంవత్సరాల క్రితం జరిగిన అన్నీ చెప్పుకొచ్చాడు. పాలానా దగ్గర చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, పాలానా ఆయన చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, పాలానా ఆయన 40 సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఏం కాదు, అన్నీ 40 సంవత్సరాల క్రితం. మరి అప్పుడు నిజంగా ఆయన అంతమందిని చంపేసి ఉంటే, జగన్ గారు మీ నాన్నగారు 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు, మీరు ఒకసారి చేశారు. మరి మీరు ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో, లేదా కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యమంత్రిగా చేసింది, వేరే ముఖ్యమంత్రులు వాళ్ళు చేసిన కాలంలో కనీసం ఒక్క కేసు కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేయలేపారు? మీరు చెప్పిన నిజాలైతే సూటుగా అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు ఎందుకన్నా మర్డర్ కేసులో ఒక్కటన్నా కనీసం ఎఫ్ఐఆర్లో అన్న ఆయన పేరు ఎందుకు చేర్చలేకపోయారు? ఏం మాట్లాడతారు మీరు? మీరు రాజకీయంలోకి, మీరు అధికారంలోకి వచ్చాక ఎన్ని డెడ్ బాడీలు వేసాయి? సొంత మీ బాబాయ్ విషయంలో ఏం జరిగింది? ఆ నేరస్తులు మీరు ఎలా వెనకేసుకొచ్చారు? నేరస్తులు మీ పక్కనెట్టుకుని ఎలా తిరిగారు? గొడ్ల పార్టీ అంటే ఎందుకు మీరు అంత అలాగా కంగారు అయిపోతున్నారు? గొడ్ల పార్టీ అని ఎవరు పెట్టారు? కానీ భలే పెట్టారండి పేరు. గొడ్ల పార్టీ అనగా మేము గొడ్ల పార్టీ ఏం కాదు, మీరే ఎలా చేశారు, 50 సంవత్సరాల క్రితం అక్కడ అలా జరిగింది, 40 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎలా, అదా చెప్పేది? ఏంటండి ఇలాగా? కొంచెం క్రెడిబిలిటీ ఉండాలండి మాట అంటే. విలువలు విశ్వసనీయత అంటారు కదా, విలువలు విశ్వసనీయత సంగతి పక్కన పెట్టి విలువలు వంకలు ఏమి ఉండలే మీ మాటల్లో. నోటికి ఏదొస్తే చెప్పేస్తున్నారు, అది కూడా ఎవడో రాసిస్తున్నాడు మీకు. అదో దౌర్భాగ్యం. మీ పేరు, మీ నాన్నగారి పేరు, మీ తాతగారి పేరు కూడా కింద ఉన్న పేపర్లో చూసి చదువుతున్నారు మీరు. ఇది ఇంకో దౌర్భాగ్యం. పిల్లలు కనడానికి చంద్రబాబు నాయుడు గారు అన్నారట, కానీ వాళ్ళకి అనలేదట. అందుకని వాళ్ళకి అనకుండా మమ్మల్ని ఎలా కనమంటాం అంటున్నారు. పోను వాళ్ళకి అనలేదు, ఇప్పుడు మిమ్మల్ని అయితే కనమనలేదు కదా ఆయన. ఎవరిని కూడా గన్ పెట్టి మీరు పిల్లలకి అంటారు లేదని అనలేదు కదా. ఆయన పిలిపించాడు, యువత కావాలి, యువత ఉండాలి, యువత తగ్గిపోతున్నారు కాబట్టి మీరు పిల్లలు కానండి, ప్రభుత్వం నుంచి నేను చూసుకుంటాను, ఆ పిల్లల్ని నేను పోషిస్తాను అని ఆయన అన్నాడు. నచ్చిన వాళ్ళే కదా కంటారు. లేకపోతే పిల్లల్ని కనకపోతే అందరినీ సరే వరుసగా నిలబెట్టి కాల్చేయండి అన్నాడు ఏంటి ఆయన? ఫైరింగ్ ఆర్డర్లు ఏమన్నా ఇచ్చాడు? మిషన్ గన్లు అట్టుకొచ్చి ఒక్కొక్కరిని కాల్చేయమన్నాడు ఏంటి? కాదు కదా. ఆయన పిలిపించాడు నాయకుడిగా, నచ్చితే చేయండి లేకపోతే లేదు. మొన్న మోడీ గారు వచ్చారు, బంగారం కొనొద్దు అన్నారు, అందుకని అందరూ కొంటమానేశారా? కొనేవాళ్ళు కొంటమానేశారా? కొంటారు. ఒకవేళ ఎవరన్నా ఆలోచించి ఆ ప్రధానమంత్రి గారు చెప్పారు కాబట్టి ఈ టైంలో కొనకూడదంటే కొనరు. లేదు ఇప్పుడు పెళ్ళి ఉంది లేకపోతే ఇంకోటి ఉంది కొని తీరాలన్న వాళ్ళు కొంటారు.
ఒక మాట చెప్తారు నాయకుడిగా, నచ్చితే చేస్తాం, నచ్చకపోతే చెయ్యం. దానికేంటి? దానికి కూడా ఇంత పెద్ద ఎలివేషన్ ఎందుకు? అదేదో ఆయన చేసిన నేరం అన్నట్టు ఏంటిది? మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆ స్థాయిలో ఉండాలి కదా మీ మాటలు. అయిపోయిందండి. ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని. కానీ ఆయన గొడ్డల పార్టీ అంటే మాత్రం చాలా హట్ అయిపోతున్నారు. గొడ్డల పార్టీ అంటారండి, ఎందుకంటే గొడ్డలతోనే కదా నరికి చంపారు మీ బాబాయ్ని. గొడ్డలతో నరికి చంపి చంద్రబాబు నాయుడు గారి చేతిలో మాత్రం పెద్ద పట్టక తిట్టారు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి. చేసిన తప్పులు ఊరుకోరని, ఇది సోషల్ మీడియా యుగం. మీరు ఏదో అనుకుంటున్నారు, ఆ గతంలో ఏదో చెప్పేసి వాళ్ళు మర్చిపోతారు జనాలు అనుకుంటున్నారు. గూగుల్ కొడితే వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఏదైనా మాట్లాడినప్పుడు ఇంత ట్రోలింగ్ ఐటమ్ అయిపోకుండా కొంచెం కన్స్ట్రక్టివ్గా, ప్రభుత్వం ఒక పలానా చోట ఇది చేస్తుంది, ఇదిగో ఆధారం, పలానా చోట ఇలా జరిగింది, ఇదిగో ఆధారం, ఇది పరిస్థితి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా చేస్తుందని అలాంటివి ఏమైనా ఉంటే బయట పెట్టండి. అలాంటివి ఏమీ లేక 50 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం అక్కడేదో జరిగితే మీరు ఇంకోటి ఏదో జరిగినట్టు ఏంటండి బాబు ఇది? బాలేదు సార్. అంటే మీకు కౌంటర్ ఇవ్వడానికి కూడా మాకు మనసు ఒప్పట్లేదు. ఇచ్చిన కౌంటర్లే, ఇచ్చిన మాటలే, మీరు మాట్లాడిన మాటలే 100 సార్లు మాట్లాడతారు. ఆ 100 సార్లు మీకు కౌంటర్ ఇవ్వడానికే మాకు ఇసిపోతుంది. మరి మీకు మాట్లాడడానికి ఎందుకు ఇసుకురావట్లేదు నాకు అర్థం కాలే.